వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ మూవీ వంగవీటి కాపు కాసే శక్తి ఈరోజు అనగా డిసెంబర్ 23న శుక్రవారం నాడు రిలీజ్ అయింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా, అతని సోదరుడు వంగవీటి రాధాల పొలిటికల్ కెరీర్ ఆధారంగా తెరకెక్కింది ఈ వంగవీటి మూవీ. 1970-80లో విజయవాడలోని వంగవీటి రాజకీయం, ప్రభావం, కుల వివాదాలు ఎలా ఉండేవో వర్మ కళ్ళకి కట్టినట్టు చూపించాడు. నిజ జీవితం పాత్రలను తెరకెక్కించడంలో వర్మ ఎప్పుడు స్పెషలిస్టే. ఈ మూవీకి సెన్సార్ బోర్డు కూడా ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదంటే వంగవీటి కథని వర్మ చాలా సున్నితంగా డీల్ చేశాడనే చెప్పవచ్చు. వంగవీటి మోహన్ రంగాగా, వంగవీటి రాధాగా సందీప్ కుమార్ నటన ఇంప్రెసివ్ గా ఉంది. చలసాని వెంకటరత్నంగా వంశీ నక్కంటి, దేవినేని మురళిగా హ్యాపీ డేస్ ఫేమ్ వంశీ చాగంటి, దేవినేని గాంధీగా కౌటిల్య, దేవినేని నెహ్రూగా శ్రీతేజ్, రత్నకుమారిగా నయనా గంగూలీ బాగా నటించారు. పగా ప్రతీకారాల నేపథ్యంలో సాగే సినిమా స్టోరీలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. నరుక్కోవడం, చంపుకోవడం మామూలే. అయితే కెమెరా ఫ్రేమింగ్ లో వర్మది అందవేసిన చెయ్యి. ఎవరిని ఫాలో అవ్వడు. తన కళ్ళతో చూసిన దాన్నే కెమెరా యాంగిల్లో షూట్ చేయిస్తాడు. అందుకే వర్మ సినిమాలో ఫ్రేములన్నీ కొత్తగా ఉంటాయి. ఈ మూవీలో కూడా కొత్తగా ఉన్నాయి. వర్మ ఇది వరకు తీసిన ఐస్ క్రీమ్ మూవీలా కాకుండా క్వాలిటీతో చేశాడు. ఈ కథని పరువుగా ఫీల్ అయ్యి చేసినట్టుగా ఉంది. అందుకే ఈ మూవీలో వేస్ట్ అని తీసి పారేయడానికి లేకుండా అన్ని సీన్లు బాగా రాసుకున్నాడు. టోటల్గా సినిమా బాగుంది. వర్మ మేకింగ్ స్టైల్ బాగుంది. వర్మ ఈజ్ బ్యాక్ అని ప్రూవ్ చేసిన మూవీ ఈ వంగవీటి.